పట్టుకోరు నాగార్జున సాగర్ ఎడమ కాలువ రెండు వైపులా కుడి వైపు ఎడమవైపు సిమెంటు లైనింగ్ పనులు ఇవన్నీ కూడా చూసినట్టయితే ప్రతి 15-20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడో చోట సిమెంటు లైనింగ్ చేయకపోవటం వల్ల పూర్తిగా కట్టలు డ్యామేజ్ అయ్యి గుంతలు పడి నెర్రెలు పడి ఇవాళ ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 1-2 సార్లు ఈ కెనాల్ కట్టలు వీక్గా ఉండి తెగిపోవటం అనేది జరుగుతూ ఉంది గండ్లు పడి. మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ వస్తుంది కాబట్టి మరి ఆగస్టులో నీళ్ళు వదిలితే మళ్ళీ కూడా మరి ఈ రకంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ గండ్లు పడి తెగిపోయేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దొండవారిగూడెం బ్రిడ్జి దగ్గర ఉన్నాం, మైల్ రాయి 41 దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా కట్ట మొత్తం కూడా బాగా బలహీనపడి ఉన్నది, తర్వాత ఎక్కువ కోసుకపోయి ఉన్నది. రేపు నీళ్ళు వదిలితే మాత్రం తప్పకుండా అటువైపు ఇటువైపు గండ్లు పడి మరి ఆ రకంగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇండ్లు కొట్టుకుపోతాయి, తర్వాత పంటలు దెబ్బతింటాయి, పొలాల మీద ఇసుక మేట చేరి ఆ రకంగా కూడా రైతులు నష్టపోతారు. మళ్ళీ 10-15 రోజులు 20 రోజుల దాకా గండ్లు పూడ్చడానికి నీళ్లు మరి కట్టేయవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకనే మరి ఈ ప్రాంత మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ శాఖకు. దయచేసి మీరు వెంటనే వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించండి. ఎక్కడెక్కడ ఈ మెయిన్ కెనాలు వీక్గా ఉన్నాయో గండ్లు పడే ప్రమాదం ఉన్నదో దీన్ని గుర్తించండి. యుద్ధ ప్రాతిపదిక పైన వీటిని మరమ్మతులు చేసి మరి రేపు నీళ్ళు వదిలిన తర్వాత గండ్లు పడకుండా మరి ఆ రకంగా దీన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి నష్టం జరగకుండా, ప్రజలకు నష్టం జరగకుండా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. వెంటనే చర్యలు తీసుకొని ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.